హాయ్ హలో నమస్తే అండి. కేజీ చికెను, కేజీ రొయ్యలు పచ్చడి పడుతున్నాను. చికెన్ శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకొని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చికెన్ని నువ్వుల్లో వేపుతున్నాను. బాగా వేపుకోవాలి. ఇది బాగా నిలవ ఉండాలంటే చక్కగా ఎక్కువగా డ్రై చేసుకోవాలి. గ్రాములు వేస్తున్నాను. కేజీకి 60 గ్రాములు 50 గ్రాములు ఉప్పు వేస్తున్నాను. ఇది కొంచెం రోజుగా తినాలనుకుంటే కొంచెం తీసుకుని కొంచెం వేసుకోవచ్చు, తప్పులేదు. పచ్చి రొయ్యలు శుభ్రంగా బాగు చేసుకోవాలి. తర్వాత వాటిని నీటిలో 1-2 సార్లు శుభ్రంగా కడుగేసుకోవాలి. కడుగున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా మొత్తం అంతా కలుపుకొని నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి. నీట్గా బాయిల్ చేసుకోవాలి. చికెన్ పచ్చడికి రొయ్యల పచ్చడికి 2 పచ్చళ్ళకి కలిపి మసాలా తయారు చేస్తున్నాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు దినుసులు లవ్ మొగ్గలు, జాపత్రి, జీలకర్ర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవ్ మొగ్గలు, ధనియాలు, మెంతులు, ఆవాలు. వీటన్నిటిని జాగ్రత్తగా ఎక్కువగా జీలకర్ర మాడిపోకుండా వీటన్నిటిని కూడా కలిపి ఫ్రై చేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. రొయ్యలు శుభ్రంగా బాయిల్ చేసుకొని నీళ్లు మొత్తం ఒక్క చుక్క కూడా లేకపోకుండా మొత్తం చక్కగా బాయిల్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని దానికి కావాల్సినంత నూనె వేసుకొని 1 కేజీకి ఇంచుమించు 30 కేజీ నూనె పడుతుంది. దీనికి పక్కకు పెట్టుకుని చక్కగా వేపుకోవాలి. నూనె బాగా పచ్చితనం అంతా పోయిందాక ఈ విధంగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ వేపుకోవటం వల్ల నీట్గా ఉంటుంది. దీనికి 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎంత బాగా ఏగితే అంత కమ్మదనం వస్తుంది. టేస్ట్ అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగే దానిలోనే ఉంటుంది. నీట్గా వేపుకోవాలి. అసలు ఏమాత్రం కూడా మనం దాని విషయంలో రాజీ పడకూడదు. కలర్ మారేంత వరకు చక్కగా చూసారా, మొత్తం కలర్ మారిపోవాలి. మనకి కలరు ఆ విధంగా రావాలి. అప్పటి వరకు కూడా మనం దాన్ని వేపుకుంటానే ఉండాలి. చికెన్ పచ్చడి అబ్బాబ్బాబ్బా ఆ టేస్ట్ వేరండి బాబా. నోట్లో ముద్ద పెట్టుకుంటే అబ్బా అనిపిస్తుంది. అంత టేస్ట్ మారిపోవాలన్నమాట. అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చక్కగా ఈ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది, నిలవ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నిండుగా ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలో వీటిలో వేసుకుంటున్నాం. ఈ ఎల్లుల్లిపాయలు కలుపుకున్నాను, బాగుంటుంది. మధ్య మధ్యలో ఎల్లుల్లిపాయ తగులుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇదిగో సాల్ట్ 50 గ్రాములు దగ్గరగా కలపాలి. దీంతో 2 స్పూన్లు వేస్తున్నాను నేను. మసాలా ఇది సువాసన గుమ్మలు ఆడిపోద్దండి బాబా. ఇది వేసేవరకే ఆ స్మెల్ దెబ్బకే తినేయాలనిపిస్తుంది, అంత గమ్మత్తు. గ్రాములు కారం. రొయ్యల పచ్చడి రెడీ. చూసారా ఎంతలా బాగా వచ్చిందో చూడండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు చికెన్ పచ్చడి కూడా చేశాను. అది మొత్తం వీడియో తీయలేకపోయాను, చూపించలేకపోయాము. అయినా కొంచెం కొత్త కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీడియోలు తీసుకోవటం. ఇదిగోండి చూడండి, ఇది చికెన్ పచ్చడి. ఇది చికెన్ పచ్చడి చాలా బాగా వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఇది కువైట్ దేశానికి వెళ్తుంది. ఇది గల్ఫ్ దేశానికి వెళ్తుంది. అది కొంచెం చల్లగయ్యాక నిమ్మకాయ రసం పిండాలని చెప్పాను కదా. ఇది పిండుతున్నాను. పిండిన రసాన్ని ఇలా వేసుకోవటం వల్ల చక్కగా బాగుంటుంది, పుల్లగా. ఆహా ఏమి రుచి. తినే కొద్దీ తినాలనిపించే కమ్మనిది రుచికరమైన పచ్చడి, రొయ్యల పచ్చడి. మా అమ్మగారు అన్ని రకాల పచ్చళ్ళు పెడతారు. మా అమ్మగారు వెళ్తా ఆ పచ్చళ్ళు నాకు అప్పగించి వెళ్ళారు. వీడియోలన్నీ సరిగా తీయలేకపోతున్నాను. బాగా వీడియోలు తీసి మంచి వీడియో పెడతాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.